విధానం కనుక కంటిన్యూ చేస్తే ప్రపంచంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందండి. ఎస్ రాధా గారు, వరల్డ్ వైడ్ సూపర్ గ్రోత్ సిటీస్లలో దుబాయ్ టాప్లో నిలుస్తుంది. దుబాయ్ గల్ఫ్ వార్ తర్వాత ఏర్పడినటువంటి, గతంలో జరిగిన గల్ఫ్ వార్ తర్వాత ఏర్పడినటువంటి కొత్త సిటీ. యుద్ధాలు, ఈ క్లాషెస్, డ్రోన్ అటాక్స్, మిజైల్ అటాక్స్ అనేటటువంటిది దుబాయ్ ఫార్మెట్లో మనం తక్కువగా చూస్తున్నాం. ఒక్కసారిగా ఈ పరిస్థితులు వస్తే దుబాయ్ ఎకనామిక్ గ్రోత్ కానివ్వండి, డెవలప్మెంట్ క్యారిడార్స్ కానివ్వండి, ఎట్లా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఈ ఇరాన్ అండ్ యుఎస్ ఇజ్రాయిల్ వార్లోని ఇంపాక్ట్ అంటే ఏమాత్రం వాటితో సంబంధం లేకుండా ఇంపాక్ట్ అయినటువంటి కంట్రీస్ మాత్రం ఈ గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్ అండ్ మిగిలిన ఏషియన్ కంట్రీస్. బికాస్ ఎస్పెషలీ దుబాయ్ వంటి సిటీస్ చూస్తే దుబాయ్ ఈజ్ కన్సిడర్డ్, అంటే వాజ్ కన్సిడర్డ్ అని చెప్పాలి, వాజ్ కన్సిడర్డ్ యాజ్ చాలా సేఫెస్ట్ ప్లేస్ అండ్ బిజియెస్ట్ సిటీ. అండ్ దుబాయ్లో ఇట్ వాజ్ అట్రాక్టింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ట్యాక్స్ ఫ్రీ సిటీ అండి. కంప్లీట్ గా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని అక్కడ ఇచ్చినటువంటి ట్యాక్స్ రిలీఫ్స్ కానీ, అలాగే మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అండ్ మిగిలిన సపోర్ట్ సిస్టమ్ చూసి వరల్డ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఇన్వెస్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ సిటీస్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ చూజన్ సిటీస్ గా ఉండేది అండ్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ సిటీస్. బట్ ఇప్పుడు ఈ జరిగినటువంటి పరిణామం తర్వాత కోలుకోవడానికి మరికొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అండ్ కంప్లీట్ గా వెస్ట్ ఏషియాలో పీస్ రెస్టోర్ అయితే కానీ మరి ఇది తిరిగి అంటే దుబాయ్ తిరిగి తన యొక్క మిగిలిన సేఫెస్ట్ సిటీ కానీ అండ్ మోస్ట్ సార్టెడ్ అవుట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ వంటి సిచ్యువేషన్ కి మళ్ళీ తిరిగి రాకపోవచ్చు. బట్ వన్స్ వెన్ ఇట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ అ సేఫెస్ట్ సిటీ, ఈ రోజు చూస్తే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేదంటే మా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అలాగే మిగిలిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అలాగే బిజినెస్ సెంటర్స్ కానీ ఏర్పాటు చేయడానికి మిగిలిన కంట్రీస్ కానీ, మిగిలిన ఎంఎన్సీస్ కానీ చాలాసార్లు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో దుబాయ్తో పాటు మిగిలిన ఏషియన్ కంట్రీస్ కానీ, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా ఇదే పరిస్థితిగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ మెయిన్గా ఈ అటాక్స్ జరగడానికి, అలాగే ఈ జియోపాలిటిక్స్ ఇంత క్రూషియల్ టర్న్ తీసుకోవడానికి రెండు ముఖ్యమైన కారణాలుగా ఇక్కడ ఆలోచించవచ్చు. ఒకటైతే యుఎస్ డొమెస్టిక్ అండ్ ఎకనామిక్ పొలిటికల్ సిచ్యువేషన్ నుంచి ఒకటి డైవర్షన్, ఒకటి దీనికి కారణం. అండ్ రెండవ కారణం ఎస్పెషలీ ఇరాన్ అన్నది చాలా క్రూషియల్ చోక్ పాయింట్. ఎస్పెషలీ అమెరికా కానీ ఇరాన్ పైన తన అగ్రెషన్ తన అధీనంలోకి తెచ్చుకోగలిగితే అట్ ఏ టైం 3 countries, చైనా, రష్యా అండ్ ఇండియా, మూడిటి పైన కూడా సుపీరియారిటీ సాధించవచ్చు అనే ఆలోచన ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. బికాస్ ఇటు చైనా కనుక చూస్తే చైనా క్రూషియల్ ఆయిల్ రిజర్వ్స్ అన్నీ కూడా ఇండైరెక్ట్గా ఇటు ఇరాన్ నుంచే వెళ్లే పరిస్థితి. నియర్లీ 50 to 60% ఆఫ్ ఆయిల్ అది మలేషియా కింద చైనా డేటా స్టాటిస్టిక్స్ చూపించినా కూడా ఇన్ఫార్మలీ అది ఇరాన్ నుంచి కొనుక్కునే పరిస్థితి. అలాగే వెనుజులాని ఆల్రెడీ అవుట్ ఆఫ్ డిస్కషన్ చేసినటువంటి పరిస్థితి. సో చైనా వుడ్ బి క్లియర్లీ ఇంపాక్టెడ్ బై దిస్. దీంతో పాటు ఇటు రష్యా, బికాస్ ఇరాన్ నుంచి డ్రోన్ సప్లైస్ అయితేనేమి కానీ, మిగిలిన ఆర్మ్స్ సప్లై అయితేనే కానీ, సో రష్యాకి కూడా ఇరాన్ వాజ్ వెరీ క్రూషియల్, సదర్న్ హెమిస్ఫియర్లో వెరీ క్రూషియల్ చోక్ పాయింట్. సో ఇటు రష్యా పైన కూడా ఇంపాక్ట్ చూపించవచ్చు. అండ్ స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మజ్ వంటి చోక్ పాయింట్స్ పైన కంట్రోల్ తీసుకుంటే మన భారతదేశాన్ని కూడా కంట్రోల్ చేయవచ్చు అనే ఆలోచనతో యుఎస్ స్ట్రాటజీగా కూడా ఇక్కడ మనం ఆలోచన చేయొచ్చు. సో ఈ వార్ యొక్క ఇంపాక్ట్ వెస్ట్ ఏషియా, ఎస్పెషలీ బిజియెస్ట్ సిటీ అండ్ మోస్ట్ సార్టెడ్ అవుట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అయిన దుబాయ్ పైన క్లియర్గా కనిపిస్తుంది. ఎస్ సంజయ్ గారు, గత 2 దశాబ్దాల నుండి అమెరికా రాజకీయాలను కుదిపివేసినటువంటి అంశం ఎస్టపిన్ ఫైల్స్. మిస్ వర్జీనియా ఆత్మహత్య అనంతరం ఎస్టపిన్ ఫైల్స్లలో ప్రధానంగా ట్రంప్ పేరు 38,000 సార్లు వచ్చింది అనేటటువంటి అంశాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి ఈ వార్ మంత్రాన్ని ఉపయోగించారనేటటువంటి అభియోగం ఉంది. సంజయ్ గారు, మీరు ఎట్లా స్పందిస్తారు దీనిపైన? అవునండి, ఎప్స్టీన్ ఫైల్స్ లో వస్తున్న రివెలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అమెరికా రాజకీయాలను కుదిపివేస్తుంది. కేవలం ట్రంపే కాదు, బిల్ క్లింటన్ కానివ్వండి, మిగతా రాజకీయ నాయకులు కూడా ఎప్స్టీన్ తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
ఈ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో అది కేవలం ఎప్స్టీన్ ఫైల్స్ జరుగుతున్న గందరగోళాన్ని వెనక్కి తోయటమని చాలా మంది అంటం జరుగుతోంది, అమెరికాలో కూడా అంటం జరుగుతోంది. Yes. కానీ అది కేవలం దాని వల్ల జరుగుతుందా లేదా వేరే అంశాల మీద ఏమన్నా ఉన్నాయా అని కూడా చూడాల్సిన అంశం. ఇంకోటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ తన సెక్యూరిటీ ఎలా చూస్తోంది అని కూడా ఆధారపడి ఉందండి. ఎందుకంటే ఈ యుద్ధం అన్నది కేవలం అమెరికానే స్టార్ట్ చేయలేదు. యాక్చువల్ గా చూస్తే ఫస్ట్ టార్గెటింగ్ ఏదైతే ఉందో అది ఇజ్రాయెల్ వాళ్ళు చేశారు. సో ఇజ్రాయెల్ వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటి అని వాళ్ళు చూసుకుంటారు కదా. సో ఈ యుద్ధం అన్నది అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేస్తున్నారు కాబట్టి కేవలం ఎప్స్టీన్ ఫైల్స్ వల్ల అన్నది ఇంకా మనం కేవలం దాని వల్లే అని చెప్పడం కష్టం అవుతుందండి. ఇజ్రాయెల్ కూడా ఎప్పటి నుంచో ఇరాన్ ని ఒక థ్రెట్ గా చూస్తోంది. ఎప్పటి నుంచో ఇరాన్ నాయకత్వం వీలైతే ఇజ్రాయెల్ మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తుందేమో అన్న భయం వాళ్ళల్లో ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ యొక్క పాత్ర ఈ యుద్ధంలో ఏదైతే ఉందో దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అమెరికా ఇజ్రాయెల్ కలిసి పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. అంతేకాదు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మోసాద్ అవి ఏవైతే ఉన్నాయో అవి చాలా కాలంగా ఇటువంటి రోజు కోసం ప్రిపేర్ అవుతున్నాయి. మనం చూసాం విత్ ఇన్ 5 minutes 40 మిలిటరీ కమాండర్స్ ఐతుల్లా అలీ ఖుమేనీ తర్వాత మిగతా వాళ్ళని చంపడం జరిగింది. అంతేకాదండి తర్వాత వాళ్ళు ఇరానియన్ మొబైల్ ఫోన్స్ లో ఉన్నటువంటి యాప్స్ ని కూడా యాక్సెస్ చేసి ఇరానియన్ ప్రజలకు ఇన్ఫర్మేషన్ పంపించడం కూడా నడుస్తోంది. సో ఇవన్నీ తీసుకుంటే కనుక ఇవి సుదీర్ఘకాలంగా డెవలప్ చేసిన నెట్వర్క్స్, ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్స్, తర్వాత మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో ఇటువంటి సర్ప్రైజ్ ఆపరేషన్ కి అవి చాలా కాలంగా డెవలప్ అవుతుంది. సో నా ఉద్దేశంలో అవి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ యుద్ధం ఎందుకు చేసింది అన్న దాని